పోలవరం ప్రాజెక్టు ద్రోహి చంద్రబాబు నాయుడు అని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు. పోలవరం నేటి దుస్థితికి కారణం చంద్రబాబు నాయుడు అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేయడంతో తెలుగు ప్రజలకు తీవ్రమైన ద్రోహం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం విఎల్పురం మార్గాని ఎస్టేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న అనర్థాలకు ప్రధాన కారణం చంద్రబాబు అన్నారు. కాంక్రీట్ పనులకు ఎక్కువ కమిషన్లు వస్తాయని ముందుగా కాంక్రీట్ పనులు చేపట్టారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునాదుల విషయంలో నిర్లక్ష్యంగా నిర్మించారని విమర్శించారు. స్పిల్వే నిర్మాణం చేపట్టకుండా కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టారని వివరించారు. డయాఫ్రమ్ వాల్ ముక్కలు కావడానికి చంద్రబాబే కారణం. వరద నీటిని దారి మళ్లించకుండా ప్రాజెక్టు నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్ల నిపుణుల కమిటీ వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రక్షణ గోడలు నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు ఒక రూపాన్ని తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న వాస్తవాలను రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను ఈ ప్రభుత్వం దెబ్బతీయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి వాడుకున్నారని విమర్శించారు. ఏదైతే ఎక్స్పర్ట్స్ ద ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో అమెరికా నుంచి ఇద్దరిని, కెనడా నుంచి ఇద్దరిని, వీళ్ళందరినీ కూడా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి వాళ్ళు గతంలో ఆగస్టులో ఒక నివేదిక ఇచ్చారు. రీసెంట్గా కూడా సిడబ్ల్యూసికి కానీ పీపీఏకి కానీ ఒక నివేదిక బహిర్గతంగా ఖచ్చితంగా వాళ్ళకి నివేదిక పూర్తి స్థాయిగా తెలియపరచడం జరిగింది. ఇందులో ప్రధానమైన అంశాలు అసలు ఎందుకు ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు అంటే, ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేశారు అని అంటే, డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది. డయాఫ్రమ్ వాల్ నాకు తెలిసి సుమారుగా 400, వీళ్ళు ఇచ్చిన దీని ప్రకారం 485 మీటర్లు డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అవ్వడం జరిగింది. అంటే ముక్కల కింద విరిగిపోవడం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాల్కి రిపేర్ చేస్తే సరిపోతుందా, లేకపోతే కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలా అనే అంశం ఒకటైతే, రెండోది కాఫర్ డ్యామ్ దగ్గర ఏదైతే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేశారో దాని కిందన జెట్ గ్రౌటింగ్ వాల్ అని ఉంటుంది. ఆ జెట్ గ్రౌటింగ్ వాల్ కూడా బ్రీచ్ అయింది. ఇప్పుడు కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయినప్పటికీ కూడా సీపేజ్ అనేది ఆ కాఫర్ డ్యామ్ మీదుగా వస్తూ ఉంది. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఈ నవంబర్ 2024 నుంచి బహుశా ప్రారంభం కావచ్చు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం. అంటే మళ్ళీ మాన్సూన్ వచ్చేసరికి 2025 ఏప్రిల్ లోపల అది కంప్లీట్ కావాలి. సో ఈ సీపేజ్ కూడా వాటర్ వచ్చేస్తూ ఉంది. ఒక పక్కనేమో ఈ వాటర్ని అంతా కూడా పంప్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్ పాత ప్లేస్లో ఉన్నదాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వచ్చి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే కార్యక్రమం చేయాలి. దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం చేయాలి. కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయొచ్చా? ఎవరినైనా అడగండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ప్రొటెక్షన్ వాల్, డయాఫ్రమ్ వాల్కి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాల్ అనేది అసలు కట్టేదానికే లేదు. ఎలా కట్టాడని అడుగుతున్నా. మళ్ళీ పైపెచ్చి మా పైన నిందలేస్తూ ఉన్నారు, మీరు డిలే చేశారని. అసలు హైడ్రాలిక్ గేట్స్ నిర్మాణం చేసింది ఎవరు? స్పిల్వే కంప్లీట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అసలు నువ్వు కాఫర్ డ్యామ్ కంప్లీట్ పూర్తిగా చేయకుండా చిన్న చిన్న ఖాళీలు ఎందుకు పెట్టావు? 2.5 కిలోమీటర్లు ఉన్న కాఫర్ డ్యామ్ని నువ్వు ఆల్మోస్ట్ 80% కంప్లీట్ చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఒక 1/2 కిలోమీటర్, అక్కడ ఒక 200 మీటర్లు ఎందుకు పెట్టారు? ఎందుకంటే అక్కడ స్పిల్వే కంప్లీట్ కాలేదు కాబట్టి. ఈయన ఇది మూసేస్తే ఆ వాటర్ అంతా డైవర్ట్ అయ్యి స్పిల్వే మీదకి వెళ్ళాలి. అక్కడ స్పిల్వే కంప్లీట్ కాలా, హైడ్రాలిక్ గేట్స్ పెట్టలే, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలా. అందు గురించి ఈయన డైరెక్ట్గా నది వచ్చే ప్రవాహం దగ్గర ఈ కాఫర్ డ్యామ్లు ఖాళీలు పెట్టడం జరిగింది.